వెల్కమ్ టు మన షెఫ్. నేను మీ మాధవిని. సున్నుండలు అందరం ఒకటే రకంగా చేసుకుంటూ ఉంటాం గదా! అలా కాకుండా ఒక్కసారి ఇలా కొత్తగా చేసి చూడండి. పిల్లల నుంచి పెద్దల దాకా ఎంతో ఇష్టపడి తింటారు. ఎప్పుడు ఒకటే రకమైన సున్నుండలు కాదండి. అప్పుడప్పుడు ఇలా కూడా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటాయి. నేను చెప్పిన కొలతలతో ఒక్కసారి ట్రై చేసి చూడండి. మళ్ళీ మళ్ళీ సున్నుండలు ఇదే విధంగా చేసుకుంటారు. అంత బావుంటాయన్నమాట. ఎలా చేయాలో చూపిచ్చేస్తాను రండి. ఈ సున్నుండలు జేసుకోవడానికి నేనిక్కడ 2 కప్పులు మినపప్పు తీసుకొని వేయించుకుంటున్నానండి. నేనిక్కడ మామూలు మినపప్పు తీసుకున్నాను గదా! మీరు కావాలి అంటే పొట్టు మినపప్పుతో అయినా సున్నుండలు జేసుకోవచ్చు. మామూలుగా అయితే పొట్టు మినపప్పు వేసుకుంటేనే టేస్ట్ బావుంటుందండి. లేదా కొంతమంది పొట్టు మినపప్పు ఇష్టపడరు గదా! అలాంటి వాళ్ళు ఇలా మామూలు మినపప్పుతో అయినా చేసుకోవచ్చనమాట. ఇప్పుడు ఈ మినపప్పుని లో టు మీడియంలో పెట్టి బాగా వేగనివ్వండి. లైట్‌గా కలర్ చేంజ్ అవ్వాలి. అలా వచ్చేంత వరకు వేయించుకోండి. అలా అని మరి మాడనివ్వొద్దండి. ఈ విధంగా వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత వీటిలన్నిటిని తీసి ఏదైనా ప్లేట్‌లో వేసుకొని ఆరనివ్వండి. ఇప్పుడు మళ్ళీ ఇదే ప్యాన్‌ని స్టవ్ పైన పెట్టుకొని దీంట్లో అరకప్పు పెసరపప్పు వేసుకుంటున్నాను. అరకప్పు పెసరపప్పు వేసుకుంటే ఒక్క టేబుల్ స్పూన్ బియ్యం వేసుకొని రెండిటిని కలిపి దోరగా వేయించుకోండి. మామూలుగా సున్నుండలకి మనం పెసరపప్పు వేసుకోం గదా! ఇలా చేసి చూడండి. టేస్ట్ బావుంటుంది. ఈసారి ఎప్పుడైనా సున్నుండలు చేస్తే. ఒకవేళ మీకు పెసరపప్పు వద్దు అనుకుంటే వేసుకోకండి. ఓన్లీ మినపప్పుతో చేసుకోవచ్చు. బియ్యం ఎందుకేసామంటే మనకి సున్నుండ తినేటప్పుడు కొద్దిగా పంటికి జిగురుగా అనిపించినట్లు ఉంటుంది గదా! అలా లేకుండా ఉండడం కోసం ఒక టేబుల్ స్పూన్ బియ్యం వేసి వేయిస్తున్నాను. చూడండి ఈ విధంగా వేగాలనమాట. ఇవి 2 గూడా ఈ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత వీటిల్ని గూడా తీసి మనం ముందుగా మినపప్పు వేసుకున్న ప్లేట్‌లోనే వేసుకొని అన్నిటిని కలిపి ఆరనివ్వండి. ఇప్పుడు మళ్ళీ ఇదే ప్యాన్‌ని స్టవ్ పైన పెట్టుకొని దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకొని నెయ్యిని కరిగించండి. నెయ్యి కరిగిన తర్వాత దీంట్లో హాఫ్ కప్పు బాదం పప్పు వేసుకోవాలి. నేను ఏ కప్పుతో మినపప్పు తీసుకుంటున్నానో అదే కప్పుతోటి అన్ని కొలుచుకొని తీసుకుంటున్నానండి. అలాగే తీసుకోండి మీరు కూడా. సున్నుండలు రుచిగా ఉంటాయన్నమాట. ఇప్పుడు ఈ బాదం పప్పుని లో టు మీడియంలోనే పెట్టి దోరగా వేయించుకోండి. ఇప్పుడు బాదం పప్పు లైట్‌గా వేగాయి అనుకున్న తర్వాత, ఒక అరకప్పు జీడిపప్పును గూడా వేసుకొని వేయించుకోండి. ఇప్పుడు రెండిటిని కలిపి వేయిస్తున్నాను. ఒకవేళ మీకు మాడిపోతాయేమో 2 కలిపితే అనుకుంటే, ఫస్ట్ బాదం పప్పుని వేయించి తీసి పక్కన పెట్టేసి, తర్వాత జీడిపప్పుని వేయించుకోండి. నేను 2 కలిపి వేయించేస్తున్నాను. ఇప్పుడు చూడండి బాగా వేగాయి కదా! జీడిపప్పు, బాదం పప్పు. ఇలా వేగిన తర్వాత వీటిలన్నింటిని నేతిలో నుంచి తీసి ఏదైనా ప్లేట్‌లో వేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇదే ప్యాన్‌లో కాస్త నెయ్యి మిగిలింది గదా! ఇదే నేతిలో ముప్పావు కప్పు లేదా ఒక కప్పు దాకా నెయ్యి వేసుకొని కరిగించుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ సున్నుండలకి అంటే నేను తీసుకున్న క్వాంటిటీకి సుమారుగా ముప్పావు కప్పు నుంచి ఒక కప్పు దాకా నెయ్యి పడుతుందండి. అందుకని ముప్పావు కప్పు నేతిని ఇదే ప్యాన్‌లో వేసుకొని కరిగించేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు బెల్లం తురుము గూడా కొలుచుకోండి. మనం తీసుకున్న కప్పుతోటే 1/4 కప్పు దాకా బెల్లం తురుము తీసుకున్నాను. మామూలుగా 2 కప్పులు బెల్లం తురుము పడుతుందండి. నేను ఒక్క పావు కప్పు తగ్గించుకున్నాను. నార్మల్ స్వీట్ చేసుకుంటున్నాననమాట. కాస్త స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు 2 కప్పుల దాకా బెల్లం తురుము పడుతుందనమాట. ఇలా బెల్లం తురుము గూడా కొలుచుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ చల్లారాయండి. మినపప్పు ఆల్రెడీ మనం వేయించుకున్నాం గదా! ఇలా బాగా చల్లారాలి. చల్లారిన తర్వాత దీంట్లో మంచి ఫ్లేవర్ కోసం ఒక 6, 7 యాలకులు గూడా వేస్తున్నాను. యాలకులు గూడా వేసి వీటిని ఇప్పుడు గ్రైండ్ చేసుకోవాలనమాట. నేను చిన్న మిక్సీ జార్‌లో ఒక 2 సార్లుగా గ్రైండ్ చేస్తున్నాను. ఇలా చిన్న మిక్సీ జార్‌లో అయితే బాగా మెదుగుతుందని చిన్న మిక్సీ జార్‌లో వేసుకున్నాను. చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. లైట్ బరకగా ఉండాలండి. మరీ ఎక్కువ బరకగా ఉండకూడదు. అలా అని మరీ మెత్తగాను గ్రైండ్ చేసుకోకూడదు. లైట్ బరకగా ఉండేటట్లు గ్రైండ్ చేసుకోవాలి. నేనిక్కడ చూపిస్తే మీకు అర్థమవుతుందనుకుంటున్నాను. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న ఈ పిండిని కలుపుకోవడానికి వీలుగా ఉండేటట్లు ఏదైనా బేసన్‌లో వేసుకోండి. సేమ్ ఇదే విధంగా మిగిలిన మినపప్పును గూడా ఈ విధంగా గ్రైండ్ చేసుకొని అదే బేసన్‌లో వేసుకోండి. మీరు ఎక్కువ క్వాంటిటీలో చేసుకునే పనైతే మిక్సీకి పట్టడం కష్టంగా ఉంటుంది గాబట్టి మిల్లుకిచ్చి పట్టించుకోండి. ఇప్పుడు మళ్ళీ ఇదే మిక్సీ జార్‌లో మనం ముందుగా వేయించి పెట్టుకున్న బాదం పప్పు, జీడిపప్పుని వేసుకొని మరీ మెత్తటి పౌడర్ లాగా కాకుండా లైట్ బరకగా వచ్చేటట్లు గ్రైండ్ చేసుకోవాలి. ఒక 5, 6 సార్లు పల్స్ ఇస్తే మీకు ఈ విధంగా పొడి పొడిగా వచ్చేస్తుందండి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ మిశ్రమాన్ని గూడా ఈ మినపప్పు పిండిలోనే వేసుకొని, ఈ మినపప్పు పిండిని కొద్దిగా తీసి మళ్ళీ ఇదే మిక్సీ జార్‌లో వేసుకోండి. ఎందుకంటే మనం బెల్లం గ్రైండ్ చేసుకోవాలండి. బెల్లం డైరెక్ట్‌గా మిక్సీ జార్‌లో వేసి గ్రైండ్ చేస్తే బ్లేడ్‌లకి అంటుకుపోతుంది. అందుకని కొద్దిగా పిండిని వేసుకొని గ్రైండ్ చేశామంటే అంటుకోకుండా పొడి పొడిగా చక్కగా వస్తుందనమాట. అందుకని ఈ మినపప్పు పిండిని కొద్దిగా మిక్సీ జార్‌లో వేసుకొని బెల్లం గూడా వేసుకుంటున్నాను దీంట్లోనే. ఇప్పుడు ఇవి 2 కలిపి గ్రైండ్ చేయాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ బెల్లం మిశ్రమం కూడా ఈ మినపప్పు పిండిలోనే వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోండి.
ఎక్కడా ఉండలు లేకుండా మొత్తం బాగా కలిసిపోవాలి. చేత్తోటి కాస్త రబ్ చేసినట్టు చేస్తూ బాగా కలుపుకోవాలి. ఇలా కలిపేటప్పుడు మీకెక్కడైనా బెల్లం ఉండలు గాని ఇలా తగిలితే చేతికి ఈ విధంగా నలిపేసి కలుపుకోండి. ఎక్కడ ఉండలు లేకుండా కలపండి. ఇలా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇలా కొద్దిగా పిండిని ఒక సైడ్‌కి తీసుకొని, నెయ్యిని కొద్దిగా పోసుకొని బాగా కలుపుకొని సున్నుండలు జేసుకోవడమే అండి. ఒకటేసారి నెయ్యి మొత్తం పోసుకోకుండా ఇలా కొద్దిగా పోసుకొని కలుపుకోండి. చక్కగా వస్తాయి సున్నుండలు. ఇలా మనం చేత్తో పట్టుకుంటే ఉండలాగా రావాలండి. అలా వచ్చేంత వరకు చూసుకొని నెయ్యిని వేసుకొని కలుపుకోండి. మీకు ఏ సైజులో సున్నుండ కావాలి అనుకుంటున్నారో ఆ సైజులో చేసుకోండి సున్నుండల్ని. చూసారా ఎంత బాగా వచ్చాయో? సున్నుండలన్నింటిని ఇదే విధంగా చేసుకోండి. మామూలుగా చేసుకునే సున్నుండల కంటే గూడా ఇవి చాలా బావుంటాయండి. మనం బాదం పప్పు, జీడిపప్పు గూడా వేసాం గాబట్టి టేస్ట్‌కి టేస్ట్, హెల్త్‌కి హెల్త్. ఒక్కసారి ట్రై చేసి చూడండి. మీకు బాగా నచ్చుతాయి. వీటిల్ని బాగా ఆరిన తర్వాత ఏదైనా డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకుంటే మీకు 1 మంత్ వరకు నిలువుంటాయండి. అలాగే నేను తీసుకున్న క్వాంటిటీకి నాకు 28 లడ్డూలొచ్చాయండి. ఈసారి మీరు సున్నుండలు చెయ్యాలి అనుకుంటే ఒక్కసారి నేను చెప్పినట్లు ట్రై చేసి చూడండి. మీకు బాగా నచ్చుతాయి ఈ సున్నుండలు. మరి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మన ఆశవ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.